హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో అయితే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ అనేది వస్తుంది కదా. ఆ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఉంటుందండి. సో బ్లౌజ్ సైజ్ వచ్చేసి మనకి 40 సైజ్ బ్లౌజ్ అండి. ఓకేనా, 40 సైజు బ్లౌజ్. ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఎంత పెట్టుకోవాలి, ఎంత ఆమ్ రౌండ్ అనేది పెట్టుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్ గా ఉంటుంది. సో చూడండి, ఇదైతే ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది, ఫ్రంట్ నెక్ డీప్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ కూడా నెక్ అనేది డీప్ ఉందండి, చాలా డీప్ ఉంది, 11.5 అయితే ఉందన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ఇప్పుడైతే బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్. ఓకేనా, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎలా కట్ చేసుకుందాం అనేది క్లియర్ గా చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. నేను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను, చూపిస్తాను చూడండి. మెజర్మెంట్స్ అనేవి ఇలాగా బుక్ లో అయితే రాసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ లో ఉండాలండి. దీన్ని డబల్ ఫోల్డ్ వేసేసుకోండి, అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తాము, అందుకోసం డబల్ ఫోల్డ్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కరెక్ట్ గా ఇలాగా చూసుకోండి, ఎక్కడ కూడా ముడతలు అనేవి అస్సలు ఉండొద్దు అనమాట. ముడతలు లేకుండా కరెక్ట్ గా ఇలాగా ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి వస్తాయి. కింద వైపు ఉన్న క్లాత్ పైన వైపు ఉన్న క్లాత్ సమానంగా ఉండేలా చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. సో చూడండి, కింద ఎడ్జెస్ దగ్గర మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఏమి చేయలేమన్నమాట. అందుకోసం 1-2 సార్లు చెక్ చేసుకొని ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ చూడండి 14.5 ఇంచులండి. ఇంకొక 1/2 ఇంచు కలుపుకొని ఇక్కడ 15 ఇంచులకి మార్కింగ్ అయితే పెడుతున్నాను. కింద వైపు ఖర్చుతో కలిపి మనకి 15.5 ఇంచులు వచ్చింది. కరెక్ట్ గా ఇక్కడ 15.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ రెండు మార్కింగ్స్ ని కలిపేసేయండి. ఈ రెండు మార్కింగ్స్ కలిపేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ వేసుకోవాలి కదా. దానికోసము ఫస్ట్ అయితే బ్లౌజ్ లూజ్, మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజు. దీన్ని 4 భాగాలు చేసుకుంటే మనకి 10 ఇంచెస్ అయితే వస్తుంది. ఆమ్ రౌండ్ వచ్చేసి ఇది చెస్ట్ లూజ్ అనమాట, ఇదైతే ఆమ్ రౌండ్, ఇది 19 ఇంచెస్. 19 ఇంచెస్ ని మనకి 2 భాగాలు చేసుకోవాలన్నమాట, అంటే డివైడెడ్ బై 2 చేసుకోవాలి, అప్పుడు మనకి 9.5 వస్తుంది. సో ఈ రెండు మార్కింగ్స్ ని బేస్ చేసుకొని మనం అయితే బ్లౌజ్ అనేది కట్ చేయాలండి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ వచ్చేసి 2.5 పెడుతున్నాను, షోల్డర్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. ఇంక ఖర్చుల కోసము అంటే పైపింగ్ వేసుకోవడానికి, మనము హ్యాండ్ జాయింట్ చేసుకోవడానికి కావాలి కాబట్టి ఇంకొక 3/4 ఇంచ్, అంటే 1/4 ఇంచు తక్కువ 1 ఇంచ్ కి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. మొత్తం మనం 6 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాము. సేమ్ అంతే 6 ఇంచులు ఇక్కడ మధ్యలో పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీద ఆమ్ రౌండ్ కోసం చూడండి 6.5 ఇంచులు డౌన్ వచ్చేసి, ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకొని కలిపేసేయండి మార్కింగ్స్ ని. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఆమ్ రౌండ్ కోసం పెట్టేసుకున్నామో అది 1.5 కి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ ఆమ్ రౌండ్ కోసం పెట్టుకున్న లైన్ మీదనే మనం చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ వేసుకోవాలండి. 10 ఇంచెస్ కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా. కింద కూడా సేమ్ అంతేనండి, 10 ఇంచెస్ కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా. ఈ వేస్ట్ లూజ్ దగ్గర ఎక్స్ట్రా ఏం పెట్టట్లేదు మీరు డాట్స్ కోసము అని అంటున్నారండి. మనకి చెస్ట్ లూజ్ కంటే వేస్ట్ లూజ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కదా, అది ఇందులో కవర్ అయిపోతుంది అనమాట. సేమ్ నేను ఎలాగైతే మార్కింగ్ పెడుతున్నానో సేమ్ అలాగే మార్కింగ్స్ పెట్టుకొని మీరు బ్లౌజ్ కనుక కట్ చేసుకుంటారంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. మనకి బ్యాక్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి 11.5 ఇంచులండి, డీప్ నెక్ అనమాట. సో పైన 2.5 ఇంచుల నెక్ కోసం పెట్టుకున్నాం కాబట్టి కింద కూడా 2.5 ఇంచుల నెక్ కోసం అయితే పెట్టేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి. రౌండ్ షేప్ కోసమే ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా అనమాట. మనకి 2.5 కి హైట్ కింద నుంచి చూసుకుంటే 2.5 ఉండాలి. అలా చూసుకొని ఇలాగా ఒక 1/2 ఇంచు బయటికి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. మనం పైన నెక్ దగ్గర ఏమి పెంచొద్దండి, సేమ్ అక్కడ నుంచి కిందికి డీప్ గా తీసుకొస్తూ ఇలాగా షేప్ అనేది ఇచ్చేసేయాలి. తర్వాత ఆమ్ రౌండ్ షేప్ కూడా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత చూడండి ఆమ్ రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్ వచ్చేసింది, 9.5 వచ్చేసింది. ఓకేనా, డీప్ వచ్చేసి 6.5 పెట్టుకున్నాం కదా, కరెక్ట్ గా సరిపోయింది అనమాట 6.5 పెట్టుకుంటే. సో ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో ఫస్ట్ అయితే అలా కట్ చేసేయండి. నెక్ దగ్గర కింద మొత్తం కూడా సేమ్ మార్కింగ్ వేసుకున్నట్టుగా కట్ చేసేయండి. ఆమ్ రౌండ్ వచ్చేసి డీప్ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, కిందికి డీప్ వచ్చేసి 6.5 ఇంచులు పెట్టుకున్నాము, నెక్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నాము. నెక్ షోల్డర్ అన్ని కలిపి
పాదొక్క 6 ఇంచులు ఖర్చులతో సహా. ఆమ్ రౌండ్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు. చెస్ట్ లూజు 40 సైజ్ కాబట్టి 10 ఇంచెస్ కి మార్కింగ్ వేసేసుకున్నాము. ఈ విధంగా మార్కింగ్స్ పెట్టుకుని బ్లౌజ్ అయితే కట్ చేసామండి. ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర నెక్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చేసాయండి. ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఫ్రంట్ సైడ్ కూడా పర్ఫెక్ట్ గా తెలిసిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి నార్మల్ గా అయితే 6.5 పెట్టుకుంటే సరిపోతుందండి. 36 నుంచి అంటే 34 నుంచి మనము 38 వరకు అయితే 6.5 పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. వీళ్ళు ఏంటంటే కొంచెం కిందికి పెట్టమన్నారు అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి. అందుకోసం 7 ఇంచెస్ అయితే పెట్టాను అనమాట నేను. 7 ఇంచెస్ పెట్టేసుకొని ఇందులో మీరు బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి. పైన 2.5 ఇంచులు నెక్ కోసం పెట్టుకున్నాం కదా, ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసిన తర్వాత మీరు కావాలంటే దీంట్లోనే రౌండ్ షేప్ అనేది తీయొచ్చు ఇలాగా. లేదు వి షేప్ లాగా అయిపోతుంది మాకు, ఇంకా కొంచెం రౌండ్ షేప్ కావాలి అనుకుంటే కొంచెం సైడ్ నుంచి గీసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే కింద ప్రిన్సెస్ కట్ కోసం అయితే చూపిస్తున్నాను చూడండి. 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్, పైన కూడా 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ విడత వచ్చేసి 1.5 ఉండాలి. ప్రిన్సెస్ కట్ కోసం 1.5 ఉండాలి. మనకి ఆమ్ రౌండ్ దగ్గర ఎక్కడైతే రౌండ్ షేప్ తిరుగుతుందో అక్కడ మాత్రం ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. తర్వాత ఈ మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఈ ఆమ్ రౌండ్ కి మధ్యలోకి కలిపేసేయాలి. ఈ మార్కింగ్స్ ని ఇలా కలిపేస్తే మనకి ఎక్కడైతే ఇక్కడ ఉంటుంది కదా, ఎక్కడి నుంచి రౌండ్ షేప్ అనేది స్టార్ట్ చేసామో అక్కడ నుంచి ఈ విధంగా షేప్ అనేది ఇవ్వాలి. కొంచెం కర్వ్ షేప్ ఇస్తూ కింద 1.5 కి కలిపేసేయాలన్నమాట. సో చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ కర్వ్ షేప్ ఇవ్వాలి, తక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ కర్వ్ షేప్ అనేది ఇవ్వాలి. సో చూడండి, ఇలా నెక్ అనేది మనకి డీప్ కోసం, మనకి రౌండ్ కరెక్ట్ గా రౌండ్ షేప్ తిరగడం కోసం ఇలాగా ఒక 1/2 ఇంచు బయటికి మార్కింగ్ వేసుకొని ఇలా కలిపేసేయాలన్నమాట. సో మరి వద్దు డీప్ వద్దు, కొంచెం వి షేప్ మోడల్ కావాలి అనుకుంటే ఈ విధంగా లోపలనే వి షేప్ లాగా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడైతే మొత్తం మనం ఇప్పుడైతే ఏం కట్ చేయట్లేదండి. నేనైతే కుట్టేటప్పుడే కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ అనేది. సో అందుకోసం నేనైతే ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ వేసేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ అయితే కింద స్ట్రైట్ గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు అండి. ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు కలుపుకొని 7 ఇంచులకి మార్కింగ్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఈ లూజ్ కూడా అంతేనండి, 7 ఇంచులకి. ఓకేనా. 7.5 ఇంచులు ఉందండి హ్యాండ్ లూజ్ అయితే. అక్కడ 7.5 ఇంచులకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ వేసేసుకున్న తర్వాత కరెక్ట్ గా ఆమ్ రౌండ్ 9.5 ఇంచెస్ ఉంది కదా, ఈ 9.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత కింద మనకి డౌన్ అనమాట, హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఉండేలా చూసుకోండి. ఓకేనా. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఉండేలా చూసుకొని ఇలాగా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా. ఇక్కడ ఖర్చు కోసం కూడా 2 ఇంచెస్ ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా హ్యాండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా మార్కింగ్ అనేది కరెక్ట్ గా పెట్టేసుకొని ఈ విధంగా కలిపేసేయండి. సో ఇప్పుడైతే హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను చూడండి. అస్సలు ముడతలు అనేది రాదండి. సేమ్ నేను ఎలాగైతే మార్కింగ్ పెట్టి కట్ చేస్తున్నానో సేమ్ అలాగే కట్ చేసేయండి. అసలు ముడతలు అనేది రాదనమాట, పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. సేమ్ సైజ్ అనుకోండి, మీరు సేమ్ మెజర్మెంట్స్ పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. సో ఇలాగా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ గా కట్ చేస్తున్నాను నేను. ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్ లోత్ అనేది ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. మధ్యలో టక్స్ ఇచ్చేసాం కదా, ఈ టక్స్ ఇచ్చేసిన తర్వాత హ్యాండ్ ని ఇలాగా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మనకి మిడిల్ లో నుంచి 1.5 కి ఒక మార్కింగ్, ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఉంది కదా, ఈ 1.5 మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఖర్చు కోసం పెట్టుకున్న దాని దగ్గరికి మధ్యలోకి టేప్ అనేది ఇలా మలుచుకుంటే ఇక్కడ కరెక్ట్ గా మీడియం అనేది వస్తుందండి. అంటే మధ్యలోకి మనకి వస్తుంది అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోత్ అనేది మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి ఇలాగా సన్నగా కలుపుకుంటూ మన ఖర్చుల దగ్గరికి ఇలాగ మార్కింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేయండి. లోత్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చంక దగ్గర అస్సలు ముడతలు అనేవి రావండి. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చేయండి. ఫ్రంట్ సైడ్ అని గుర్తుంటుంది ఇలా టక్స్ ఇచ్చేసుకోవడం వల్ల. సో ఇలా ఇచ్చేసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే మనకి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము. మెయిన్ క్లాత్ వచ్చేసి డిజైన్ బట్టి కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ అనేది. ఇప్పుడైతే ఇది చూడండి మనకి సన్నగా వచ్చింది, పొడవైతే ఉందండి కానీ వెడల్పు అనేది లేదనమాట, చాలా సన్నగా ఇచ్చారు. సో అందుకోసం నేను హ్యాండ్స్ ఒకటి కింద వైపు ఒకటి పైన వైపు అనేది అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. చూడండి కదా క్లాత్ అనేది ఇలా వేసేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్ని కూడా ఒకేసారి అడ్జస్ట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ క్లాత్ అనేది మనకి కొంచెం సన్నగా ఇచ్చారనమాట, కరెక్ట్ గా సరిపోదు. అందుకోసం చూడండి ఇలా ఆపోజిట్ అయితే వేసాను. సో బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఇటు సైడ్ మనకి ఓపెన్ వస్తుందండి, అంత ఇబ్బంది ఏమి ఉండదు. అందుకోసం నేను ఇక్కడ
కింద వైపు ఒక హ్యాండ్, పైన వైపు ఒక హ్యాండ్ అనేది వేస్తున్నాను అనమాట. డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. లైన్స్ అనేవి ఉన్నాయండి, ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ లైన్స్ వచ్చాయన్నమాట. మనకి స్ట్రేట్ గా వచ్చాయి, నిలువుగా వచ్చాయి అనమాట లైన్స్. అందుకోసం అది పర్ఫెక్ట్ గా రావాలి అని చెప్పేసి ఇక్కడ పైన వైపు కింద వైపు హ్యాండ్స్ అనేవి పెట్టేసుకున్నాను. మధ్యలో వచ్చేసి ఇక్కడ మనం బాడీ పార్ట్స్ అనేవి పెట్టేసుకున్నాం. చూడండి ఇక్కడ హ్యాండ్ అనేది వచ్చేసింది. తర్వాత దీన్ని ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. సో మనం కట్ చేసిన పీస్లు అన్ని కూడా ఇలా మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని అడ్జస్ట్ అనేది చేసుకుంటే అసలు ముడత ఎక్కడ కూడా మనకి జాయింట్ అనేది లేకుండా నీట్ గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే సేమ్ ఎలా లైనింగ్ పీస్ అనేది ఎలా పెట్టేసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇలా మనం ఎలా అయితే పెట్టేసుకున్నామో సేమ్ అలా కట్ చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను నేను. చూడండి కింద వైపు ఒక హ్యాండ్ ఉంది, పైన వైపు ఒక హ్యాండ్ ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఓకేనా? మీరు ఒకే ఫోల్డ్ వేశారు కదా, ఒకే హ్యాండ్ వేశారు అని అనుకుంటారు. అలా ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ అనేది పెట్టేసుకున్నామో ఈ లైనింగ్ పీస్ ఎలా ఉందో సేమ్ అలాగా కట్ చేసేయండి. దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. ఇక్కడ మిగిలిన క్లాత్ ని మనం హ్యాంగింగ్స్ కి అయితే డిజైన్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి 2 హ్యాండ్స్ వచ్చేసాయి. మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది, జాయింట్లు ఏమీ లేకుండా. ఇలా కట్ చేసేయండి. ఇదనమాట. ఇంకొక హ్యాండ్ కూడా ఇక్కడ కట్ చేసేయండి. ఇక్కడ ఓపెన్ వస్తుంది కదా మనకి బ్యాక్ సైడ్, ఇక్కడ కూడా కట్ చేసుకోండి ఇప్పుడే. ఇది బ్యాక్ పార్ట్. ఇంకొక హ్యాండ్ ఉంది కదా, దీన్ని కూడా కట్ చేసేయండి. ఈ మిగతా క్లాత్ లో హ్యాంగింగ్స్ కోసం అయితే డిజైన్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా వచ్చేసింది. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోండి, కరెక్ట్ గా సరిపోతుంది అనమాట క్లాత్, ఓకేనా? ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.